నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్. ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందు లక్నో సూపర్ జైంట్స్కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు యువ పేసర్ మయాంక్ యాదవ్ వెన్ను గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. దాంతో అతను ఫస్ట్ హాఫ్ సీజన్ మొత్తానికి దూరం కానున్నాడు. మయాంక్ యాదవ్ను లక్నో సూపర్ జైంట్స్ ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు 11 కోట్ల భారీ ధరకు రిటైన్ చేసుకుంది. గతేడాది బంగ్లాదేశ్తో టీ20 సిరీస్తో అంతర్జాతీయ టీ20లోకి అరంగేట్రం చేసిన మయాంక్ యాదవ్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. గంటకు 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులు సంధించిన మయాంక్ యాదవ్ 3 మ్యాచ్ల్లో 4 వికెట్లు పడగొట్టాడు. కానీ ఈ సిరీస్లో అతని వెన్ను గాయం తిరగబెట్టింది. దాంతో గత 6 నెలలుగా అతను ఆటకు దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో రీహాబిలిటేషన్ తీసుకుంటున్నాడు. మయాంక్ యాదవ్ గాయంపై ఇప్పటి వరకు బీసీసీఐ ఎలాంటి ప్రకటన చేయలేదు. మయాంక్ యాదవ్ గాయం గురించి లక్నో సూపర్ జైంట్స్ కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఒకవేళ అతను బీసీసీఐ గైడ్లైన్స్ ప్రకారం ఫిట్నెస్ సాధిస్తే ఐపీఎల్ 2025 సెకండ్ హాఫ్లో జట్టుకు అందుబాటులోకి వస్తాడని ఎన్సీఏ వర్గాలు చెబుతున్నాయి. మయాంక్ యాదవ్ గత 12 నెలలుగా గాయాలతో సావాసం చేస్తున్నాడు. గాయంతో ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి దూరంగా ఉన్న మయాంక్ యాదవ్ గత సీజన్లో గంటకు 155 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. పంజాబ్ కింగ్స్తో ఐపీఎల్లోకి అరంగేట్రం చేసిన అతను 3 వికెట్లతో చెలరేగాడు. ఆర్సీబీతో జరిగిన ఆ మరుసటి మ్యాచ్లోనే మరో 3 వికెట్లు తీసి వరుసగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు. కానీ పక్కెటెముకల గాయంతో 4 మ్యాచ్లకే పరిమితమయ్యాడు. ఇలా గాయాలతో ఇబ్బంది పడుతున్న మయాంక్ యాదవ్పై లక్నో సూపర్ జైంట్స్ నమ్మకం ఉంచింది. 11 కోట్ల రూపాయల భారీ ధరకు రిటైన్ చేసుకుంది. అయితే ఈ ఐపీఎల్ 2025 సీజన్లో లక్నో సూపర్ జైంట్స్ రిషబ్ పంత్ సారథ్యంలో బరిలోకి దిగుతోంది.